హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేటెడ్ బ్లాగ్స్. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చండి. మునక్కాయ చిక్కుడుకాయ కలిపి నిలువ పచ్చడి అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. నేను ఒక మునక్కాయ తీసుకున్నాను, ఒక పావు కేజీ చిక్కుడుకాయలండి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, చింతపండు గుజ్జండి ఉడకబెట్టి పెట్టుకుంది. మనం పులిహోర పేస్ట్ చేసుకుంటాం కదా, అలా చేసి పెట్టుకోవాలి దీన్ని. తర్వాత పోపు గింజలు, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి, కారం, ఉప్పు, తగినంత ఆయిల్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే. ఓకే అండి, ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా నేను. ఆయిల్ ఇది ఏం చేయాలి అంటే, మనము ఈ మునక్కాయ చిక్కుడుకాయ ఉన్నాయి కదండి, కడిగి మనం ఆరబెట్టుకోవాలండి. ఇవి ఆరబెట్టుకున్నాయి ఇప్పుడు మనము ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్లో వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం. కొంచెం ఉప్పు, ఊరికే కుక్ అవ్వడం కోసం, అంటే కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పసుపు, ఇవి బాగా ఉడకాలండి. మనకి చిక్కుడు తీగ జాతిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మునక్కాయలో కూడా మనకి సర్వరోగ నివారణ అంటారు కదండి, 365 ఔషధాలకి ఉపయోగపడుతుందండి. మనకి ఆ రెండు కలిపి మనం పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. అయినాక ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం. ఇప్పుడు మనకి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో చిక్కుడుకాయ, మునక్కాయ. చాలా అండి. ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నా. స్టవ్ బంద్ చేసేసి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూద్దాం. చింతపండు గుజ్జు ఉంది కదా, అది వేసేస్తున్నా నేను ఇప్పుడు. దీంట్లో వేసేసి పోపు కూడా పెట్టేసిన అండి నేను, చల్లార పెట్టేసిన. ఇంకా మనం అన్ని ఒక్కొక్కటి కలుపుకోవాలి. ఈ చింతపండు ఎందుకు వేసా అంటే, నేను ఆల్రెడీ మనం పులిహోర పులుసు ఉడకబెట్టినట్టే ఉడకబెట్టినలే, కానీ అయినా కూడా ఇట్లా వేడిలో వేస్తే కూడా ఇంకా కొంచెం ఏమన్నా మనకి పచ్చిదనం ఉన్నా ఏదైనా ఉన్నా పోతుందని వేసా అండి నేను ఇప్పుడు ఇది. ఓకే, చల్లారనిచ్చేసి ఇట్లా కలుపుకొని చింతపండు గుజ్జు కలిపేసిన కదండి దీనికి. ఇప్పుడు జీలకర్ర మెంతులు పొడి ఉంది కదా, అది వేసేస్తున్నాండి. ఓకే అండి, ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచింది, 1 కప్పు కారం, దాంట్లో 1/2 కప్పు ఉప్పు అండి. ఆల్రెడీ కొద్దిగా వేసా కదా, చింతపండులో కొంచెం వేసాను. మనం చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా. ఓకే అండి, కొంచెం ఇది చల్లారిన తర్వాత ఈ పోపు కూడా చేసి పెట్టా కదండి నేను, ఇది కొంచెం చల్లారంగానే దీంట్లో కలుపుకోవాలండి మనం, అంతే. ఇంకా ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం ఆయిల్ చల్లారిందాక. ఓకే అండి, చూడండి మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు నేను పోపు పెట్టేసిన ఆయిల్ అది ఇందులో కలిపేస్తున్నా అండి. వావ్, నోరు ఊరుతుంది. చూడండి సూపర్ కదా. మంచి స్మెల్ వస్తుందండి మాకైతే. సూపర్, రెడీ మన చిక్కుడుకాయ మునక్కాయ పచ్చడి. అది ఆయిల్ రేపు తేలుతుందండి మనకి. 3 days ఆగి తింటే సూపర్ ఉంటుందండి దీన్ని. ఓకే అండి, మన చిక్కుడుకాయ మునక్కాయ పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇగో ఇట్లా ఆయిల్ తేలుతుంది చూడండి. ఇంకా 3 days అయ్యే వరకు మంచిగా వచ్చేస్తుందండి ఆయిల్ మొత్తము. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. అందరూ ట్రై చేయండి, సూపర్ ఉంటుందండి. మనం మెజర్మెంట్స్ చూపించా కదా నేను, అంతే అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.